ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ ఎపిసోడ్లో 90% సబ్సిడీతోటి ఏదైతే పరిశ్రమలు ఉన్నాయి కొన్ని వాటిల్లో ఒక దాని గురించి మీకు ఇప్పుడు చేస్తాం. అంటే 90% సబ్సిడీతోటి పాడి పరిశ్రమలు ప్రభుత్వ సహాయం పొందుతాయి అన్నమాట. ఎవరైతే ఈ వీడియో వింటుర్రో జాగ్రత్తగా వినండి, పెన్ను నోట్ బుక్ దగ్గర పెట్టుకోండి. 90% సబ్సిడీ వస్తుంది. అది ఎలా వస్తుంది, ఏమొస్తుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే మీ పేరు, ఊరు, ఏదైతే అడగదలుచుకున్నారో ఒక మెసేజ్ రూపంలో వాట్సాప్ మెసేజ్ పెడితే నేను తర్వాత మళ్ళీ మనము చేస్తాం. ఈ 90% సబ్సిడీ ఏమొస్తుంది, ఎవరికి వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎక్కడిస్తారు, ఎట్లిస్తారు, ఆ ప్రొసీజర్ ఏంటిదో చూద్దాం. ఈ 90% సబ్సిడీ ఏదైతే పాడి పరిశ్రమలకు సంబంధించిందనమాట. ఈ 90% అంటే 100 రూపాయలు పెట్టుబడి పెడితే 90 రూపాయలు గవర్నమెంటే నీకు ఫ్రీగా ఇస్తుంది సబ్సిడీ. అది ప్రభుత్వ సహాయం పొందుతున్నటువంటివి ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రజలకు, ముఖ్యంగా రైతులకి ఆర్థిక స్వాతంత్రానికి ప్రోత్సహించడానికి కొత్త పథకాలను ప్రారంభించడం జరిగింది. దానిలో ఈ పథకం కింద, ఇప్పుడు చెప్పబోయే ఈ పథకం కింద మినీ డైరీ ఫామ్లు ఏర్పాటు చేసుకోవటం, మినీ డైరీ ఫారాల కోసం, మినీ డైరీ ఫారాలు అంటే పాలై, ఈ పాల ఉత్పత్తుల కోసం వాటికి ఏదైతుందో భారీ సబ్సిడీలు ఇవ్వనున్నట్లుగా ఇది గ్రామీణ తెలంగాణ మరియు వేరే రాష్ట్రాలకు కూడా, ఇప్పుడైతే ప్రజెంట్ మన తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే జీవనోపాధి ఉంది దానికోసానికి అనమాట. అయితే ఇప్పుడు మనం ఏదైతే వీడియో చేస్తున్నామో ఏదైతే ఈ పథకం కింద రైతులకు మరియు గ్రామీణ యువత, అంటే ఆల్రెడీ మీకు రైతులు అంటే విలేజెస్లో రైతులు ఉంటారు, లేదు కొత్తగా అంటే ఇప్పుడే ఎడ్యుకేషన్ అయిపోయి ఉన్నటువంటి గ్రామీణ యువత కూడా వాళ్ళకి హైటెక్ డైరీ ఫామ్లు అంటే ఏంది, ఎక్కువ గేదెలను పెట్టుకొని డైరీ ఫామ్ మెయింటైన్ చేయటం, దానికోసానికి హైటెక్ డైరీ ఫామ్స్ అంటే మోడర్న్గా పాత రోజుల మాదిరి కాకుండా హైటెక్ డైరీ ఫామ్ని చేయటం, దానికి సంబంధించి ఏదైతే ఉందో అంటే పశుపోషణ ద్వారా అంటే ఏంది, ఏదైతే గేదెలు, ఆవులు ఉన్నాయి పశుపోషణ, మళ్ళీ దాని ద్వారా స్వయం ఉపాధి చేసుకొని స్థిరమైన ఒక రెగ్యులర్గా ఫిక్స్డ్ ఇన్కమ్గా చేసుకోవటానికి ఆదాయ వనరులుగా ఇది ప్రోత్సహించడం ఈ పథకం యొక్క లక్ష్యం, ముఖ్యోద్దేశం. అయితే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అవసరమైనటువంటి ఫైనాన్షియల్గా ఆర్థిక సహాయం మరియు సాంకేతిక సహాయం, అంటే ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి అన్ని వాళ్ళే కోచింగు, ట్రైనింగు, ఆర్థిక అంటే ఫండ్స్ ఫైనాన్షియల్గా ఇస్తారు, మళ్ళీ దానికి సంబంధించిన టెక్నాలజీ నాలెడ్జ్ కూడా మీకు సహాయం చేస్తారు అని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇవ్వటం జరిగింది. అయితే ఈ సబ్సిడీ కింద, ఈ పథకం కింద 10 పాలు పితికే జంతువులు ఉండాలి. ఏది, గేదెలు, లేదు ఆవులు, బర్రెలు గేదెలు అంటాం కదా, ఆవులు అవి. అయితే 10 ఉంటే ఈ 10 తోటి మినీ డైరీలు స్థాపనకి మార్గనిర్దేశకం చేస్తుందన్నమాట. అయితే మనకేముంటుంది, దీనికి సంబంధించిన వ్యవసాయ క్షేత్రం అంటే పొలం కానీ ఏదైనా ల్యాండ్, మన దగ్గర విలేజెస్లో పొలాలు ఉంటాయి కదా అవి. అయితే దానికి సంబంధించినటువంటి పొలానికి సంబంధించినటువంటి వ్యవసాయ క్షేత్రం ఏర్పాటుకి అంటే షెడ్లు అనుకోండి, వాటికి సంబంధించి చేయాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అనుకోండి, వాటన్నిటికీ 25% ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తుంది. తర్వాత ఈ అదనంగా రైతులకి ఏంటి, ఏదైతే వాళ్ళు పాలు ఉత్పత్తి చేస్తారో ఆవుల నుంచి కానీ గేదెల నుంచి కానీ, వాటికి మళ్ళీ ప్రతి లీటర్ పాలకి ఒక 5 రూపాయలు ప్రోత్సాహకం, అంటే ఎడిషనల్గా ఒక 5 రూపాయలు ప్రోత్సాహకం ఇస్తారు. అయితే దీనివల్ల ఏమవుతుంది, పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది విలేజెస్లో, గ్రామాల్లో. అయితే మరియు రాష్ట్రంలో ఏమవుతుంది, పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఎప్పుడైతే పాల ఉత్పత్తి పెరుగుతుందో పాలకు సంబంధించిన ప్రొడక్ట్స్, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, జున్ను, ఏవైతే పన్నీరు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అన్ని సేల్స్ విపరీతంగా ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ శాతం ఓన్లీ విలేజెస్లోనే ఇవి జరుగుతాయి. సిటీలో వచ్చేటప్పటికి ఇవన్నీ అవకాశాలు ఉండవు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. విలేజ్లో ల్యాండ్ ఉండి, పొలం ఉండి, ఎవరైనా రైతులు ఉండి, లేదు వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు ఎవరైనా చేసుకోగదలుచుకున్న వాళ్ళందరికీ ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే దీనివల్ల ఏమవుతుంది, వ్యవసాయ ఉత్పాదకత పెరుగుతుంది మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లభిస్తుంది. ఎందుకంటే అందరూ కూడా సిటీకి వచ్చి చేయలేరు పని, అంటే ఎడ్యుకేషన్ కావాలంటారు, కంప్యూటర్
నాలెడ్జ్ కావాలంటారు, సిటీ తెలిసి ఉంటుంది, తెలియదు, మళ్ళీ ఇక్కడ వచ్చే ఇన్కమ్ ఖర్చులు అవన్నీ కాకుండా ఉపాధి అవకాశాలు విలేజ్లో ఉన్నవాళ్ళు విలేజ్లోనే ఉంటూ గ్రామాల్లో ఉంటూ ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కృషిలో ఇది ఒక భాగం. అయితే మినీ డైరీ ఫామ్ ఏదైతే ఉందో దీన్ని అనమాట, అంటే ఈ పథకం పేరు మినీ డైరీ ఫామ్తో పాటుగా పశుపోషణకు ఉపయోగపడేటటువంటి పశుధన కృషి క్రెడిట్ కార్డు అనమాట. దీనికి ఏం చేస్తారయ్యా, పశుధన కృషి క్రెడిట్ కార్డు స్కీమ్ అనమాట. అయితే ఈ పశుపోషణకు ఏదైతే ఉపయోగపడుతుందో పశుధన కృషి క్రెడిట్ కార్డు స్కీమ్తో మరిన్ని వ్యవసాయ సహాయ కార్యక్రమాలు కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఓన్లీ ఇది ఒకటే చెప్తున్నాం. ఇంకా చాలా చాలా స్కీమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా వ్యవసాయ సహాయ కార్యక్రమాలని ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం కర్ణాటకలో 1.54 లక్షల మంది రైతులు దీని ద్వారా ఈ కార్డు ద్వారా లబ్ధి పొందుతున్నారనమాట. ఏది పశుధన కృషి క్రెడిట్ కార్డు స్కీమ్. మీరేం చేయాలి, వీడియో వినేవాళ్ళు జాగ్రత్తగా 1-2 సార్లు విని రాసుకోవాలి. పశుధన కృషి క్రెడిట్ కార్డు స్కీమ్, ఇది స్కీమ్ అనమాట. దీంతో మనము ప్లాన్ అనమాట. అయితే ఈ పథకం ఇప్పటికీ తెలంగాణలో అమలు చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇదే స్కీమ్ని వేరే రాష్ట్రాలకు కూడా విస్తరించాలని భావించడం జరిగింది. అయితే మినీ డైరీ ఎవరైతే పెట్టదలుచుకున్నారో, ఎవరికైతే ఆసక్తి ఉంటుందో ఆ రైతులు సహాయం కోసం ఇప్పుడు వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు, ప్లాన్ చేసుకోవచ్చు, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవచ్చు. తర్వాత వాళ్ళకు ఒక ఉపాధి, నికర ఆదాయం ఇవన్నీ కూడా జరుగుతాయి అనేదన్నమాట. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అయితే మన పని ఏంటిదిగా, ఇవన్నీ చూసుకొని విని మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మీరేం చేయాలి, మీ పేరు, ఏరియా, దయచేసి కాల్ చేయొద్దు, మీ పేరు, ఏరియా వాట్సాప్ మెసేజ్ పెట్టి ఈ ఏదైతే పశుధన కృషి దానికి సంబంధించిన ఒక చిన్న మెసేజ్ పెడితే నేను వీలు చూసుకొని మీకు రిప్లై ఇస్తాము, చెప్తాము, అడ్వైజ్ చేస్తాము, సర్వీస్ కూడా హెల్ప్ చేస్తాం. ఓకేనా? సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఇదంతా కూడా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. సెలవు.